రెట్టెల పండుగలో ఆనవాయితీని కొనసాగించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కుటుంబంతో బారాషాయి దర్గాకు విచ్చేశారు. తన సతీమణి సుజిత, మనవరాలు సంయుక్తతో కలిసి ఆయన స్వర్ణాల చెరువులో రెట్టెలు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రెట్టెల పండుగను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. టెక్నాలజీని సరికొత్త పుంతలు తొక్కిస్తూ క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గా బారాషాయి దర్గా నెల్లూరు జిల్లా ఇతర జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల నుంచి కులాలకి మతాలకి అతీతంగా వచ్చే బారాషాయి దర్గా రొట్టెల పండుగ. ఈ బారాషాయి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే కావటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఆ రొట్టెల పండుగ నాడు ప్రతి సంవత్సరం కూడా కుటుంబంతో సహా ఇచ్చేసి ఆ యొక్క బారాషాయిదుల దర్గాలో ప్రార్థనలు చేయడం, రొట్టె పట్టుకోవటం నా ఆనవాయితీ. ఆ యొక్క రొట్టెను పట్టుకున్నప్పుడు బారాషాయిదుల దర్గాలో ప్రార్థనలు చేసినప్పుడు వ్యక్తిగత కోరికలే కాకుండా ఓ శాసనసభ్యుడిగా అందరి హితం కోసం అందరూ బాగుండాలా, అందులో నేను కూడా ఉండాలా, అందరికీ అన్ని రకాల కూడా మంచి జరగాలని చెప్పని సమాజ హితం కోసం, అదేవిధంగా ఓ వ్యక్తిగా నా కోసం, నా కుటుంబం కోసం, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం, నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోసం ప్రత్యేకంగా ఆ యొక్క ప్రార్థనలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అన్ని రకాల కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది. రాష్ట్రం ఆర్థికంగా గత పాలనలో దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన అపార పరిపాలనా దక్షతో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతం రాజధాని అమరావతి, ఆంధ్ర రాష్ట్రం దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టడం, అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ఆ యొక్క పెట్టుబడులు ఆకర్షించారు. ఒక్కటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ గుర్తించాలా, చంద్రబాబు నాయుడు గారికి కోట్లాది ప్రజల ఆశీస్సులతో పాటు ఏదైతే ఆ యొక్క దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని, బారాషాయిదుల ఆశీస్సులు కూడా ఉండాలని
కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆయన వెంట ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు, ఫెస్టివల్ కమిటీ సభ్యులు, పలువురు టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.